దేశమంతా దేవర ఫీవర్ తో ఊగిపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు దేవర గురించి మాట్లాడుకుంటున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా కాబట్టి ఆ రేంజ్ హంగామా ఉంటుంది. అయితే దానికి మించిన చర్చ దేవర గురించి సాగటం షాకింగ్ విషయమే. దేవర సెన్సార్ పూర్తయింది. దాదాపుగా 2 గంటల 50 నిమిషాల సినిమా ఇది. లెంత్ మాట అటుంచితే ఈ సినిమాలో ట్విస్ట్లు అదిరిపోయే రేంజ్ లో డిజైన్ చేశారన్నది సెన్సార్ రిపోర్ట్. అంతేనా, ఈ సినిమాలో ఇంకో బిగ్ సర్ప్రైజ్ ఉందట. అది క్లైమాక్స్ లో వస్తుందట. ఆ ట్విస్ట్ కు థియేటర్లలో అభిమానులకు పూనకాలు రావడం ఖాయమన్నది ఇన్సైడ్ వర్గాల రిపోర్ట్. ఆ బిగ్ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దేవరకు క్లైమాక్స్ చాలా కీలకమని చిత్ర బృందం చెప్తోంది. ఎన్టీఆర్ కూడా ఇదే మాట అంటున్నారు. చివరి 40 నిమిషాలు వచ్చే ఎపిసోడ్స్ ఈ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తాయని ఊరిస్తున్నాడు. అయితే ఈ సినిమా అంతా ఒకెత్తని, చివరిలో వచ్చే ట్విస్ట్ మరో ఎత్తని. ఆ ట్విస్ట్ ఎవరూ ఊహించరన్న వార్త ఎన్టీఆర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ 2 విభిన్న పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అయితే 3వ పాత్ర కూడా ఉందని, 60 ఏళ్ల ఎన్టీఆర్ శుభం కార్డుకు ముందు ఎంట్రీ ఇవ్వటమే అసలు సిసలైన ట్విస్ట్ అన్న వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసినట్ట? ఆ 3వ పాత్ర ఎందుకొచ్చింది? అప్పటి వరకు ఆ పాత్రని ఎందుకు దాయాల్సి వచ్చింది? ఇలా అన్ని ప్రశ్నలే. వీటన్నిటికీ సమాధానం దేవరే చెప్పాలిక.